కోడి రైతు కుటుంబం. ఒక అందమైన పల్లెటూరిలో రాము, సీత అనే దంపతులు, వారి పిల్లలు అర్జున్, అంజలితో కలిసి నివసించేవారు. రాము కోళ్ల పెంపకం చేసేవాడు. వారి ఇల్లు ఎప్పుడూ కోళ్ల కిచకిచలతో సందడిగా ఉండేది. రాము సీత కోళ్లను చాలా ప్రేమగా చూసుకునేవారు. ప్రతి ఉదయం రాము కోడిగుడ్లను సేకరించి వాటిని అమ్ముకోవడానికి సంతకు వెళ్లేవాడు. అతని గుడ్లు ఎప్పుడూ తాజావి, రుచికరమైనవి. ఒకసారి గ్రామంలో పెద్ద కరువు వచ్చింది. వర్షాలు లేక నదులు ఎండిపోయాయి. ప్రజలు చాలా కష్టపడ్డారు. రాము కోళ్లకు కూడా నీరు దొరకడం కష్టమైంది. గుడ్ల ఉత్పత్తి తగ్గిపోయింది. కుటుంబం ఆందోళన చెందింది. సీత, పిల్లలు కలిసి ఆలోచించారు. మనం మన కోళ్లకు ఎలా సహాయపడగలం అని సీత అడిగింది. అప్పుడు అర్జున్ ఒక ఆలోచన చెప్పాడు. మనం గ్రామంలోని అందర్నీ అడిగి మిగిలిపోయిన ఆహార వ్యర్థాలను సేకరించవచ్చు. వాటిని కోళ్లకు ఆహారంగా ఇవ్వచ్చు. రాము, సీత ఆ ఆలోచన నచ్చింది. వారు గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి తమ పరిస్థితిని వివరించారు. గ్రామ ప్రజలు దయతో సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. గ్రామస్తుల సహాయంతో కోళ్లకు తగినంత ఆహారం లభించింది. అవి మళ్లీ ఆరోగ్యంగా మారాయి. గుడ్ల ఉత్పత్తి పెరిగింది. రాము కుటుంబం కష్టాల నుండి బయటపడింది. వారు గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలిపారు. కష్టాల్లో ఉన్నప్పుడు ఒకరికొకరు సహాయం చేసుకుంటే ఎలాంటి ఆపదనైనా అధిగమించవచ్చని వారు నేర్చుకున్నారు.